ఒకటి ఏంటంటే నైట్ కొంచెం 11కి అట్లా మా డాడీ బయటకు వచ్చిండు. అంటే మా అమ్మని లేపిన అయిపో లేకపోతే మా అమ్మని లేపిన అయిపో ఆ వర్షంలో అంటే కళ్ళు బరబర కనబడేది కాబట్టి ఆ వర్షంలో సడన్గా వచ్చిండు. బయటకు వెళ్ళాం గిట్టనే ఇలా కొంచెం వర్షం దాకా వెళ్ళిండు. అక్కడ కాలు జారి పడిపోయిండు. అక్కడ ఉన్నది చూపెడతా నేను. నైటే పోదామనుకున్నాం, ఫుల్ వర్షం. ఇక కొంచెం జన్మం రాగి కొంచెం ఓకే కాబట్టి పొద్దున లేసిపోయినాం. పోయి చూపించుకొని వచ్చినాం. ఇప్పుడే ఓకే, కొంచెం పర్లేదు. 5-6 వేల దాకా ఖర్చు అయిపోయినాయి. అంటే డాడీ అయితే పర్లేదు. కొంచెం ఏదో వీడియో తీద్దాం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి వచ్చి మీద పడుతుంది. గాచారాలు మంచిగా ఉండలేవు డాడీకి. అసలు ఫస్ట్ ఆ ప్రాబ్లం, మళ్ళీ ఇప్పుడు జబ్బు ప్రాబ్లం, అండ్ ఇప్పుడేమో నడుము గట్టిగా పడ్డాడు కింద. దమ్మని సౌండ్ వచ్చింది. పండుకున్న నాకే దమ్మని సౌండ్ వచ్చింది. ఎండిదని బయటగా చూస్తే డాడీ పడిపోయి ఉన్నాడు. వెంటనే మళ్ళీ తీసుకుపోయి లోపల పడుకోబెట్టి కాల్చలు వస్తే అది చేసి ఇచ్చేసి ఫోటోలో తీసుకుపోయి చూపించుకొని వచ్చినాం. చూడరి డాడీ పరిస్థితి ఎట్లుందో. అంటే కొంచెం ఇక బాగా అదే, ఎందుకంటే కలరా, టెన్షన్, కన్ను ప్రాబ్లం, జబ్బు ప్రాబ్లం, ఇప్పుడు నడుము ప్రాబ్లం, అన్ని ఎఫెక్ట్లకు భరించడానికి బాగా ఇబ్బంది పడుతుండు. అసలు ఏం చేయాలో కూడా అర్థమవుతుంది నాకైతే. ఈ న్యాయం జరిగేదాకా నేను ఇక్కడన్నా చిన్న పనికి ఇంట్లో ఇస్తున్నా కానీ తాగు కాచిన వచ్చి మీద పడితే ఏం చేయలేకపోతున్నా. ఇంట్లో ఎవరికి పానం మంచిగా ఉండలేదు. అమ్మకు అట్లా ఉన్నది. ఇప్పుడు డాడీ వచ్చి ఇట్లా అయిండు. ఇంట్లో ఉన్నా నేను ఒక్కనే ఏదో పనుకోవాలా, ఇంట్లో తీసుకురావాలా, ఇంట్లో తీయాలా. అట్లా ఇట్లా వచ్చి మీద పడే వరకంటే అది అయిపోతుంది. మళ్ళొకటి మొన్న చెప్పిన వీడియోలో అన్న ఫేకా ఇలా